ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. పరమాత్మ మనకు ఇది 4వ శ్లోకము. 3 శ్లోకాల్లో మనకేం చెప్పినారు అంటే క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమి, అన్ని క్షేత్రాలలో పరమాత్మనే జీవాత్మగా ఉండారు, సర్వక్షేత్రేషు భారత అనేసి మనకు 3 శ్లోకాల్లో వీటి గురించి మాత్రం ఇంట్రడక్షన్ మరి ఇచ్చినాడు. ఇప్పుడు పై శ్లోకంలో వచ్చి ఆయన ఆ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి ఇంకా వివరించకుండా ఋషులంతా ఎట్లా ఆ విషయాన్ని వాళ్ళ అనుభవం ద్వారా చెప్పినారు అనేసి ఈ 4వ శ్లోకంలో చెప్తా ఉంటారు. 4వ శ్లోకానికి తాత్పర్యం: క్షేత్రజ్ఞ జ్ఞానం ఋషులచే అనేక రకరకాలుగా చెప్పబడింది. వాళ్ళు ఎట్లా చెప్పినారు? కారణాలతో కూడి నిశ్చయమైన బ్రహ్మసూత్రాలు అనే వాక్యాలతో వాళ్ళు కరెక్ట్ గా ఇది ఇంతే అనేసి కరెక్ట్ గా చెప్పిండారు. దాని గురించి మనం ఈ శ్లోకంలో తెలుసుకోపోతాం. ఎవరెవరు ఏమేమి చెప్పినారు, వాళ్ళ అనుభవాలు ఏమి అనేది మనం ఇప్పుడు తెలుసుకోపోతాం. ఋషిభిర్ బహుదా గీతం. ఫస్ట్ వర్డ్ కు ఋషులచే, బహుధా అంటే అనేక రకములుగా, గీతం అంటే చెప్పబడినది, ప్రతిపాదింపబడినది అనేసి చెప్తారు. ఛందోభిర్ వివిధైహి. ఛందోభిర్ అంటే వేదముల చేత, వివిధైహి అనేసి అంటే పలు విధములైన, రకరకాలైన, పృథక్ అంటే వేర్వేరుగా, ఋషుల చేత అనేక రకములుగా, వేదములతో రకరకాలుగా, వేరు సందర్భాల్లో వేరు మంత్రాలతో మనకు ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి చెప్తా ఉండారు అనేసి ఫస్ట్ లైన్ అర్థం. బ్రహ్మ సూత్ర పదైశ్చైవ. బ్రహ్మ సూత్రాలు అనే వాక్యాలతో కూడా హేతుమద్భిర్ కారణాలు కలిగిన వాక్యాలని వినిశ్చితైహి బాగా కరెక్ట్ గా నిశ్చయం చేసిన వాక్యాలు, గంట కొట్టినట్టు చెప్పిండారు వాళ్ళు. దానికి మార్పే లేదు, ఒకే మాటగా అది మరి వాళ్ళు చెప్పిండారు అనేసి ఈ శ్లోకం మొత్తానికి అర్థం. వాళ్ళు ఏది చెప్పినారో అది సరిగ్గా వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకొని చెప్పినారు, బ్రహ్మసూత్రాలతో చెప్పినారు, రకరకాలుగా చెప్పినారు, వేరు సందర్భాల్లో వేరుగా చెప్పినారు. అదిదా మనము ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. బ్రహ్మసూత్ర పదైశ్చైవ. పరబ్రహ్మని గురించి బ్రహ్మసూత్రాలు అంటే పరమాత్మ గురించి చెప్పిన విషయాలు, ప్రతిపాదన అంటారు. ఆది పరబ్రహ్మ గురించి చెప్పేదానికి ఉపయోగించిన సూత్రాలు, వాక్యాలనే బ్రహ్మసూత్ర పదైశ్చైవ అంటారు. హేతుమద్భి పరమాత్మ తత్వాన్ని చెప్పేదానికోసం కొన్ని కారణాలు, కొన్ని ఉపదేశాలు గ్రంథాల్లో బోధించి పెట్టినారు. ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని కారణాల ద్వారా చెప్పినారు. ఊరికే విషయం మాత్రం చెప్పింది కాదు, అక్కడ అది ఎట్లా అనేసి వాళ్ళు ఉదాహరణలతో నిరూపించిండారు. వినిశ్చితైహి నిశ్చయంగా చెప్పే వాక్యాలు, ఇది ఇంతే అనేసి రూఢిగా చెప్పే వాక్యాలు. ఇవి వచ్చి పరమాత్మ చెప్తా ఉంటారు. ఇది నా వాక్యాలు మాత్రం కాదు, వేదాలు కూడా దీన్ని ఏదో బోధిస్తా ఉంది. వేదాలు 2 రకాలు, అది కర్మకాండ, ఉపనిషత్ వాక్యాలు. ఇది 2 కూడా ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్తా ఉంది. ఋషిభిర్ బహుదా గీతం. పరమాత్మని సాక్షాత్కరింప చేసుకొని కొందరు ఋషులు, సాధన చేసిన వాళ్ళు అంతా పరమాత్మనే వాళ్ళు ప్రత్యక్షంగా చేసుకునేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళు తిరిగి జ్ఞాపకం చేసుకొని, కంఠస్థం చేసుకొని శిష్యులకు ఉపదేశం చేశారు. రకరకాలుగా, చాలా రకాలుగా చెప్పేదే కాకుండా
శిష్యులకు చెప్పేది దాంతో నిలియవకుండా గ్రంథాల్లో కూడా వాళ్ళు ఇది రాసి పెట్టినారు. చాలా గ్రంథాలు రాసినారు ఈ ఋషులంతా. అట్లా మనం ఎగ్జాంపుల్లో తీసుకుంటే వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం అనేది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దాంట్లో అన్ని రకాల విషయాలు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే విషయాలు, పరమాత్మని ఎట్లా మనం పొందల్లా అనే విషయాలు, మనకు నమ్మకం కుదిరే మాదిరి ఈయన చెప్పింది మనం చేస్తే మనం తప్పకుండా పరమాత్మని పట్టుకోగలుగుతాము అనేసి విశ్వాసం కలిగే మరి ఆయన చెప్పిండారు యోగ వాసిష్టం అనే గ్రంథంలో. అది 32,000 శ్లోకాలు. అది వచ్చి వాల్మీకి మహర్షి ఆ యోగ వాసిష్టాన్ని ఆయన చెప్తా ఉంటే రాసినారంట. దీంట్లో వాల్మీకి మహర్షి మనకు తెలుసు రాముణ్ణి మాత్రమే తలుస్తారు. రకరకాల ఉదాహరణలతో ఈ రామాయణంలో కూడా మనకు పరమాత్మ తత్వాన్ని ఉపదేశించుండారు. అయితే మనము ఈ 32,000 శ్లోకాలు మన వల్ల చదవని కుదురుతుందా అంటే కుదరదు. అందుకని ఒక ఎగ్జాంపుల్ గా ఒక శ్లోకం చెప్తా ఉండరు. సర్వం చిన్మాత్ర వేదం అనంతం అభికారిచ జగత్త ఏవ కచతి యథాస్థితం అపిస్థితం. ఫస్ట్ వర్డ్ మనకు యోచన చేసినట్టు అర్థమైపోయింది. సర్వం చిన్మాత్ర వేదం, ఈ ప్రపంచం మొత్తం చైతన్య రూపుడైన పరమాత్మని ప్రతి వస్తువుల్లో కనబడతా ఉండాలి. పరమాత్మ కన్నా వేరుగా ఏ యొక్క వస్తువు లేదు, భిన్నంగా ఏ యొక్క వస్తువు లేదు. సర్వం చిన్మాత్ర వేదం అంటే మొత్తం ప్రపంచం పరమాత్మనే నిండి ఉండారు. జగత్తు ఏవ కచతి, మనం చూసే ప్రతి వస్తువు ఒక్కటిగానే కనిపిస్తుంది. రకరకాలుగా విడివిడిగా అనిపించినట్టుంది. అన్ని ఒకటిగా ఉండే మాదిరిగా అనిపిస్తుంది. ఆ వస్తువులంతా ఎట్లా ఉంటుంది? యథాస్థితం అపిస్థితం. పరమాత్మ మాత్రం ఏ వికారానికి లోన్ అవ్వకుండా, మార్పులకు లోన్ అవ్వకుండా అపిస్థితంగా ఉండారు. ఆయన అట్లే ఉండేటట్టుగా ఆయనలో ఏ మార్పు ఉండదు. అయితే ఆయన సృష్టించిన ఈ లోకం మాత్రం వికారాలకు గురి అయి ఉంటుంది అనేసి భావం. ఈ భావాన్ని మనం తెలుసుకోవచ్చు. సర్వం చిన్మాత్ర వేదం అనంతం అభికారిచ జగత్త ఏవ కచతి యథాస్థితం అపిస్థితం అనేసి. అపిస్థితం అంటే పరమాత్మ ఉండేటట్టుగానే ఉండిపోయి ఉండారు. ఛందోభిర్ వివిధైహి, ఛందోబద్ధమైన మంత్రాలు రకరకాలుగా ఉండి మనకు ఈ మంత్రాలు ఏం చేస్తుంది? ఏదో ఒక కర్మని బోధిస్తుంది. ఈ పనిని ఇట్లా చెయ్యాలా అనేసి చెప్తుంది. లేకపోతే ఒక కర్మ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు మనం వాడతాం. సో అది బోధించేదానికి ఉపయోగపడుతుంది, కర్మలు చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ అది చేస్తే మనం ఎన్నో మంత్రాలు కలిగిన హోమాలు చేసుకుంటాము. సో ఆ క్రియను చేసేదానికి అది ఉపయోగపడుతుంది. నువ్వు ఎట్లా ఉండాలా ఏమి అనేదానికి కూడా ఈ మంత్రాలు ఉపయోగపడుతుంది. మెయిన్ గా ఇదంతా పరమాత్మ తత్వాన్ని తెలిపేదానికి ఉపయోగపడే మంత్రాలు. అది కాకుండా మానవుల నుంచి వేదాల దగ్గరికి తీసుకొని పోవాలని అని ప్రయత్నం చేసే మంత్రాలుగా ఇవంతా మనకు ఋషులు చెప్పి ఉండారు. దాంట్లో ఇంకొకటి నామైవ నామేన కుసంకసం, నామైవ నామేన మే నపుకుంసకం పుమా అస్మి స్థావరోస్మిత జంగమః యజే యష్టా హేచ. అంటే ఏమి శ్లోకానికి అర్థం అంటే, పరమాత్మను మనం రకరకాల పేర్లతో పిలుస్తాం. కృష్ణ, రామ, వామన, సంకర్షణ అనేసి మనం రకరకాల పేర్లతో పిలుస్తాము. పరమాత్మ అంశ అయిన నాకు కూడా, జీవుడికి కూడా రకరకాల పేర్లు ఉంది, రకరకాల ప్రసిద్ధి ఉంది. అందులో ఒక శరీరానికి సంబంధించిన పేరు ఇంకొక శరీరానికి ఉండదు. జీవులు ఎట్లా ఉంటారు? నపుకుంసం అంటే ఒక జన్మలో స్త్రీగా ఉంటారు, ఒక జన్మలో పురుషుడుగా ఉంటారు, ఒక జన్మలో
బాగా పుణ్యాలు చేసుంటే మానవుడిగా పుడతాడు. ఏదైనా కొంచెం లోపం జరిగి తప్పులు చేసి పాపాలు చేస్తే వాళ్ళు జంతువులుగాను జంగమం గాను, స్థావరం అంటే వృక్షాలు, జంగమం అంటే జంతువులు, ఇట్లా రకరకాలుగా పుడతారు. నేనే యజ్ఞే యష్టాహేచ, నేనే యజ్ఞాన్ని చేస్తా ఉండను. యజ్ఞాల ఫలితంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన జన్మల్ని పొందుతా ఉండను. అయితే ప్రతి ఒక్క జన్మలోనూ నేను పరమాత్మ అంశనే అనేది మనకు అర్థమవుతా ఉంటుంది ఈ శ్లోకాల వల్ల. అయితే మనలో ఉండే పరమాత్మ ఎట్లా ఉంటాడు అనేసి అంటే, అంధో మణిమవిందతు తమనంగుళిరావయతు సుగ్రీవ ప్రత్యముంచతు సోజిహ్వ అసస్కృత. పరమాత్మ ఎట్లా ఉంటాడు మన శరీరంలో అంటే, నాతో పాటే ఉంటాడు. నేను చూసేదంతా ఆయన చూస్తాడు. అయితే ఆయన కళ్ళు లేదు. నేను కదిలితే, నా ఇంద్రియాలు కదిలితే నాతో పాటు పరమాత్మ కూడా కదులుతాడు. అయితే ఆ ఇంద్రియాలతో ఆయనకు సంబంధం లేదు. కన్ను చూసేటప్పుడు పరమాత్మ చూడాడు కాబట్టి అందహ, పరమాత్మకు కన్ను లేదు, గుడ్డివాడి కిందనే లెక్క. అనంగుళిహి, నాకు వేళ్ళున్నాయి కానీ పరమాత్మకు వేళ్ళు లేదు. పరమాత్మ ఏమి నాదిదా ఈ వేళ్ళు అనేసి అనుకోవడం లేదంటే, మనతో ఏ సంబంధం లేకుండా ఒక జీవుడి లోపల పరమాత్మ ఉండారు అని చెప్పేదానికి. ఆయనకు మెడ లేదు, సుగ్రీవ అంటే మెడ లేదు, అజిహ్వ నాలుక లేదు, కానీ నేను చేసే పనులకంతా సాక్షిగా నిలిచి ఉన్నాడు. కాబట్టి పరమాత్మలో నేను ఒక భాగమే అనేసి ఈ 2 మంత్రాల వల్ల మనకు బాగా తెలుస్తా ఉంది. ఆత్మ గురించి చాలా బాగా ఈ 2 మంత్రాలు చెప్తా ఉంది. ఈ విషయాన్నే పరమాత్మ చందోభి వివిధ పృథక్ అని చెప్పినాడు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క టైం తగినట్టుగా ఉంటుంది. చెప్పబడినది ఉంటుంది కదా, చెప్పబడినది అనేసి. బ్రహ్మసూత్ర పదైశ్చైవ, ఇది ఏమి అంటే ఉపనిషత్తుల్లో ఉండే భాగం. వేదాల్లో ఎన్నో వాక్యాలు పరమాత్మ గురించి చెప్పేదానికి ఉపయోగించి ఉండేది. కొన్ని బ్రహ్మసూత్రాలుగా చెప్పబడింది. పరమాత్మని చెప్పేదానికి వాక్యాలు పెద్ద పెద్దదిగా ఉంటే వినేవాడికి కూడా అంత ఇష్టం ఉండదు, వాడి చెవుల్లోనూ పోయి దూరదు. అందుకని చిన్న చిన్న వాక్యాలతో, సూచనలు అంటారు దీన్ని, ఆ వాక్యాలతో పరమాత్మని చెప్పడం జరిగింది. ఏన జాయాని జీవంతి అనేసి ఒక చిన్న వాక్యం, యతో వాయావాని భూయంతే అని కొన్ని వాక్యాలు, కొన్ని వచ్చి వాక్యాల వరకు కూడా పోకుండా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, విజ్ఞానం, ఆనందం, బ్రహ్మ అనేసి రకరకాల చిన్న వాక్యాలతోనే పరమాత్మని తెలుపుతా ఉండరు. ఈ చిన్న పదాలతోటే పరమాత్మని తెలుపుతా ఉండరు. అట్లా పరమాత్మని సూచనల ద్వారా, పదాల ద్వారా కూడా మనకు చెప్పి ఉండారు. హేతుమద్భిహి, మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటుంది. ఆ సందేహాలకంతా వాళ్ళు కారణాలతో కూడిన విషయాన్ని చెప్పిండారు. అట్లా మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ సృష్టికి మూలకారకుడు ఎవరో ఒకరు ఉండాలి అనేది మాత్రం మనకు తెలుస్తా ఉంది. కొందరు వచ్చేది శూన్యం నుంచి ప్రారంభించింది అనేసి చెప్తారు. పెరుగుకు పూర్వావస్థ పాలు ఉండే మాదిరి సృష్టికి ముందు ఏముంది అనేసి మనం ప్రశ్న వేసుకుంటే పరమాత్మ ఉన్నాడు అనేసి మనకు ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి కనబడే ప్రతి దానికి శూన్యం కాదు వెనకలు ఉండేది, ఒక ఆత్మ ఉండారు, పరమాత్మ ఉండారు అనేది మనము అర్థం చేసుకోవాల. ఉద్దాలక మహర్షి కూడా శ్వేతకేతువుకు ఇదే విషయాన్ని చెప్పి ఉండారంట. ఇలాంటి వాక్యాలు ఎన్నో మనకు చెప్పబడింది. వినిశ్చితైహి, ఈ వాక్యాలంతా, వాళ్ళు చెప్పిన వాక్యాలంతా సరి అనిపించే మాదిరి నిశ్చయంగా చెప్పి ఉండారు. ఏ సందేహాలు, వాళ్ళ వాక్యాలు మనం విన్నామంటే మనకి ఏ సందేహాలు కలగకూడదు.
అట్లా వాళ్ళు ఏతావదేవం అహం బ్రహ్మ, నేను తెలుసుకున్న బ్రహ్మం ఇదే అనేసి చెప్పిండారు. నాతం పరమస్తి, ఆత్మతత్వం ఇంతనే, వేరు ఏ సందేహాలకు మీరు పోకండి అనేసి, పరమాత్మ బ్రహ్మం అనేది చాలా మంది అనుభవాల ద్వారా తెలుసుకొని, ఈ సృష్టికి మూలం వచ్చి శూన్యం కాదు, పాలుకు ఎట్లా పెరుగుకి ఎట్లా పాలు ఉందో అది మాదిరి ఈ సృష్టికి పరమాత్మ అని ఒక ఆత్మ ఉండారు అనేసి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇదంతా మనం విన్న తరువాత మనకి ఏదే సందేహాలు రాకూడదు. అయితే కొంచెం మందికి ఏదో ఒక సందేహాలు వస్తూ ఉంటుంది. అది అంతా పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పిన నిశ్చయమైన వాక్యాలను విని మనము శ్రద్ధగా పరమాత్మని మనసులో భావించుకోవాలా అనేది ఈ శ్లోకం మొత్తానికి అర్థం. దీంట్లో వేద వ్యాసుడు అనే ఆయన గురించి మనం కొంచెం చర్చించుకుంటాం. ఆయన ఏం చేస్తున్నారు ఈ లోకానికి, ఆయన ఎట్లా అవతరించినారు అనేసి. ఈ వేదాలని ఈజీగా వేదాలు ఒక కాలంలో వచ్చి వేదాలని 12 సంవత్సరాల్లో నీళ్లు తాగినట్లుగా విద్యను అభ్యసించి వచ్చేస్తా ఉన్నారంట మానవులు. కానీ కాలం పోను అది చాలా కష్టమయ్యి వ్యాసుడు అని ఆయన పుట్టి ఈ వేదాన్ని విభజించినారు. ఇది షార్ట్ గా ఆయన గురించి. వేద వ్యాసుడు వచ్చి అట్లే జన్మతగా ఆయనకేమి అన్ని తెలివితేటలు ఉంది అని చెప్పడం వల్ల కాదు అనే దానికి, గత జన్మలో ఆయన అవాంతర తమాహ అనే పేరు కలిగిన ఋషి. శ్రీ మహావిష్ణువు గుహు అనే శబ్దం ద్వారా జన్మించినవాడు. స్వయంభూ ఆయన, తల్లి తండ్రి అనేసి ఆయనకి లేదు. అతను ఆ జన్మలో ఎంతో తపస్సులు చేసి ఆ తపశ్శక్తిని తనలో దాచుకున్నాడు. అయితే పరమాత్మకు వచ్చి ఈయన యొక్క తపశ్శక్తి లోకానికి ఉపయోగపడాలా అనేసి అనుకుంటారు. ఒక పక్క వశిష్ఠుడి కొడుకు పరాశరుడు. ఆ వశిష్ఠుడి కొడుకు శక్తిని ఏమవుతుంది, ఒక బ్రహ్మ రాక్షసి కల్మషపాదుడు అనే కథ ముందు మీకు చెప్పి ఉన్నాను. ఆ కల్మషపాదుడు అనే రాక్షసుడు కోపంతో ఆ శక్తిని మింగేస్తే వశిష్ఠుడికి ఏమవుతుంది, అయ్యో నా కొడుకే లేదే, నేను ఎందుకు ఇంకా జీవించాలని ఎన్నో రకాలుగా ఆత్మహత్యకు ఆయన ప్రయత్నం చేసినారంట. అయితే అది ఆయనకు విఫలమైపోయింది. ఆయన వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోను వీలు కాకుండా పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేకాటికి పరాశర శక్తి యొక్క భార్య, ఆమె గర్భం అనేసి తెలిసేకాటికి అయ్యో మనం ఇంకా మీరు చావాలనుకోకూడదు, ఈమెను కాపాడి ఈమె ద్వారా కలిగే పుత్రుడిని మనం చూసుకోవాలా అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఆమెకు బిడ్డ పుడుతుంది. ఆయనకు పరాశరుడు అనేసి పేరు పెట్టినారు. పరాశరుడు అంటే మృత్యువుకు దగ్గరికి పోవాలా అనుకున్న వాడిని తిరిగి రప్పించుకున్నవాడు అనేసి అర్థం అంట. వాళ్ళ తాతని ఆయన రప్పించుకున్నాడు కదా, అది మరి అర్థం. ఆ పరాశరుడికి కొన్ని రోజుల తర్వాత తెలిసిపోతుంది వాళ్ళ ఆయన్ని ఒక బ్రహ్మరాక్షసి మింగేసినాడు అనేసి. అందువల్ల ఆయన కోపం వచ్చి ఒక పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో రాక్షసులంతా పడి మరి ఒక యజ్ఞం చేస్తారు. ఇది వచ్చి జనమేజయుడు కూడా పరీక్షిత్ మహారాజు వాళ్ళ నాయన పాము వల్ల చనిపోతాడు, తక్షకుడు వల్ల చనిపోతాడు అంటే ఆయన కూడా సర్పయాగం అని చేస్తున్నాడు. ఇదే మధ్యలో చేస్తే సర్పాలంతా యజ్ఞంలో పడిపోతుంది. ఇప్పుడు పరాశరుడు యజ్ఞం చేసి రాక్షసులంతా యజ్ఞంలో పడిపోతా ఉంటే, హోమగుండంలో పడిపోతా ఉంటే వశిష్ఠుడు చూసి అయ్యో ఇదేం వీడు తప్పుగా పోతా ఉంటాడు అనేసి పరాశరుడిని మందలించి ఇట్లంతా కోపం చేసుకోకూడదు అని, ఈ యొక్క శక్తి ఈయన యొక్క సామర్థ్యం అంతా ప్రపంచానికి రావాలని ఆయన కోరుకుంటా ఉంటాడు. సరే, ఈ కోరికని మన్నించే మాదిరిగా పరమాత్మ సత్యవతి అనే ఆమెతో ఆయనకు కలయిక దొరికి వ్యాసుడని ఆయన పుడతాడు. ఇద్దా మన కథకు కావాల్సిందే. వ్యాసుడు పుడతాడు. పుట్టింగానే ఆయన పెద్దవాడుగానేదో పుడతాడు.
పెద్దవాడు కాబట్టి నడిచిపోయే మరి కృష్ణాజినంతో జడలతో ఆయన పుట్టారు. ఆయనకు శక్తి సామర్థ్యాలు జాస్తి. ఎందుకు అంటే ఆయన గత జన్మలో మంచి తపస్సులు చేసి శక్తుల్ని సంపాదించుకున్నవాడు. శ్రీహరి పరమాత్మ వల్ల పుట్టినవాడు కాబట్టి ఆయనకు ఎక్కువగా శక్తులు ఉంటుంది. ఆయన పుట్టంగానే చూస్తాడు ఈ జనాలకు సామర్థ్యం తగ్గిపోయింది. దానికి ఒక శ్లోకం, జన్మ సంస్కార విద్యా దేహే శక్తే సాద్వాయన కర్మణోహో రాస ధర్మనతో గ్రాస సంప్రదాయస్య మే యతాహ. అంటే రాస రాస అది నేను చెప్పింది. 12 ఏళ్లలో చదివే శక్తి కలిగిన మానవులకు సామర్థ్యం తగ్గిపోతా వచ్చి వాళ్ళ వల్ల చదువును వీలు కాకుండా పోయిందని ఈయన వేదాన్నంతా 4గా విభజించినారు. 4గా విభజించేదే కాకుండా 4గా డివైడ్ చేస్తే కూడా వీళ్ళ వల్ల చదివేదానికి వల్ల కాలేదు. మళ్ళీ గ్రహించి ఇతిహాసాలు 18 పురాణాలు అది మరి రాసి మహాభారతం అనే కావ్యం రాసి దాంట్లో ఆయననే ఒక పాత్రగా ఉండి ఎట్లా జీవించాలన్నా, ఎట్లంతా జీవిస్తే ఏమేమి కష్టాలు వస్తుంది అనేసి మనకు దుర్యోధనుడు, అర్జునుడు అది మరి పాత్రల ద్వారా సందేశాన్ని ఇస్తా వచ్చినారు. ఇట్లా ఉంటే ఇట్లా అవుతావు, ఇట్లా ఉంటే ఇట్లా అవుతావు అనే మాదిరి మనకు సందేశాన్ని ఇస్తా రకరకాలుగా మానవులకు ఆయన ఎంతలో సహాయం చేస్తున్నారు. వాళ్ళ యొక్క జ్ఞానం పెంపొందేదానికి ఎన్నో బ్రహ్మసూత్రాలు అట్లా చెప్పి మనకు సహాయం చేస్తున్నారు. అయితే ఇట్లా ఇన్ని రకాలుగా ఆత్మను గురించి చెప్తే కూడా చారువాకులు అనేవాళ్ళు కొంచెం మంది ఏక ఆత్మ శరీరే భావాత్ అనేసి, ఆత్మ అనేదంతా లేదు, శరీరమేద ఆత్మ, ఆత్మ అనేద శరీరం అనేసి వాళ్ళు ఒక వాదాన్ని సృష్టించినారు. అయితే శరీరం ఆత్మగా ఉంటే చనిపోయినాక ఆ జ్ఞానం ఉంటుందా? శరీరానికి ఉండదు. అది నిలుస్తుందా? నిలీదు, పడిపోతుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కళల్లో కూడా మనం ఉంటాము, మనకేమి జ్ఞానం అంతా ఉండదు కదా, ఏమో కలకంటాము, అది అప్పుడు అది శరీరం ఏదో కలలు కంటుంది అంతదా. సో ఆత్మ అనేది ఉంటే జ్ఞానం అనేది ఉండల్లా. నిద్రపోయేటప్పుడు మనకు ఆ జ్ఞానం ఉండదు. అదే మరి చనిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత ఆ జ్ఞానం ఉండదు. ఆత్మ ఉంటే కదా జ్ఞానం ఉంటుంది అనేసి స్పష్టంగా ఋషులంతా చెప్పి ఉండారు. ఎన్నో ఉదాహరణలతో కూడా చెప్పి ఉండారు. సో వేదాలకు, ఉపనిషత్ వాక్యాలకు, తత్వానికి, ధర్మానికి ఒక దారి ఏర్పడుతుంది అంటే ఎప్పుడు నువ్వు క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే అనే జ్ఞానం వస్తే గాని మనకు ఈ శాస్త్రాల యందు, ధర్మాల యందు నమ్మకం కుదరదు. కాబట్టి ఈ ఋషులు చెప్పిన వాక్యాలను మనం తిరిగి తిరిగి తలుచుకొని వాళ్ళు చెప్పిన దారిలో మనం పోవాలి అనేసి ఋషిభి బహుదా గీతం అని చెప్పి పరమాత్మ ముగించినారు. महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च పంచచేంద్రియగోచరాః. ఈ శ్లోకంలో పంచభూతాలు ఏమి, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, అట్లే 10 ఇంద్రియాలేమి, మనస్సు, ఈ పంచ ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహిస్తుంది అనేసి షార్ట్ గా చెప్పిండారు భగవంతుడు. ఫస్ట్ వర్డ్ మహాభూతాని. మహాభూతాని అంటే ఏమి? పంచభూతాలు. భూమి, రాపో, నలో, వాయువు అనేసి అనుకోవచ్చు. లేదు పృథ్వీ, తేజస్సు, జలము, వాయువు, ఆకాశం. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అహంకార తత్వం నుంచి. అహంకార తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బుద్ధి తత్వం నుంచి.
బుద్ధి తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో నుంచి ఇదంతా వస్తుంది. ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి పరమాత్మ నుంచి వస్తుంది. సృష్టికి మొదటి కారణం వచ్చి అన్ని ఒకటిగా ఉంటుంది. దాన్ని టోటల్ ఇంటలెక్ట్ అంటారు. నెక్స్ట్ మనకు అది వస్తుంది. మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వంలో నుంచి ఒకటొకటిగా వస్తుంది. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతులు, ఆ తర్వాత పంచమహాభూతాలు, బుద్ధి, అహంకారం అనేసి వరుసగా వస్తుంది. ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి మనకు కనబడదు కాబట్టి దాన్ని అవ్యక్తం అనేసి కూడా అంటారు. ఈ అవ్యక్తాన్ని మాయగా ఉండేదాని వల్ల మనకి ఏమీ తెలియదు, మనం అజ్ఞానంలో ఉండిపోతాము. కాబట్టి ఈ అజ్ఞానం వల్ల అహంకారం కూడా వస్తుంది. అహంకార తత్వం వచ్చేదానికి కూడా ఈ అజ్ఞానం ఒక కారణంగా ఉంటుంది. ఇట్లా ఈ 8 వచ్చి ఒక సెట్. ఏమేమి? పంచమహాభూతాలు, భూమి, రాపో, నలో, వాయువు, బుద్ధి, అహంకారం, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, ఇవంతా ఒక సెట్. నెక్స్ట్ లైన్ వచ్చి ఇంద్రియాణి దశైకంచ అంటే ఏమి? 10 ఇంద్రియాలు ఉంది మనకు. దాంట్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఏకంచ అనేసి అంటారు. ఇంద్రియాణి దశైకంచ అనేసి అంటారు సెకండ్ లైన్ లో. ఏకంచ అంటే మనస్సు. ఈ 11 ఒక సెట్. జ్ఞానేంద్రియాలు ఏమేమి అంటే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు. కర్మేంద్రియాలు ఏమి అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ కర్మేంద్రియాల వల్ల మనం ఏం చేస్తా ఉండాము అంటే వాక్ అంటే మాట్లాడుతూ ఉండాము నోరుతో, పాణి అంటే చేతులతో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉండాము, పాదం అంటే మన పాదాలు, కాళ్ళు, దాంతో మనం నడవగలుగుతూ ఉంటాం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయేదానికి ఉపయోగపడేది పాదం. అదొక పని చేస్తుంది కాబట్టి అదొక కర్మేంద్రియం. పాయు అంటే ఏమి? మల విసర్జన చేసే జాగాన్ని పాయు అంటారు, గుదము అంటారు సంస్కృతంలో. ఉపస్థ అంటే ఏమి అంటే జననేంద్రియం. దీంట్లో ఈ ఇంద్రియం వల్ల సుఖాలను అనుభవిస్తాము. బిడ్డలు పుట్టేదానికి ఉపయోగపడే ఒక ఇంద్రియం ఉపస్థ. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. మనకు కొత్తది వచ్చి పాయు, ఉపస్థ, అది జ్ఞాపకం పెట్టుకోండి. జ్ఞానేంద్రియాలు వచ్చి త్వక్ అంటే చర్మము, దానివల్ల మనకు స్పర్శ తెలుస్తుంది. చక్షు నేత్రాలు, మనము రూపాన్ని చూడగలుగుతాము. శ్రోత్ర శబ్దాన్ని వినగలుగుతాము. జిహ్వ రసం, రుచులు మనకు కలుగుతుంది. ఘ్రాణములు ముక్కు, దానివల్ల మనము గంధాన్ని, మంచి వాసన, ఏ వాసనని గ్రహించగలుగుతాము. అట్లా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేసి ఈ జ్ఞానేంద్రియాల వల్ల కలిగే విషయాలు. పంచచేంద్రియ గోచరాహ, సెకండ్ ఇన్ ద లాస్ట్ వర్డ్ కి ఇది అర్థం. పంచచేంద్రియ గోచరాహ, ఈ పంచేంద్రియముల వల్ల మనము తెలుసుకునే విషయాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధం అనేసి. ఇదంతా ఒక సెట్. ఇదంతా కలిపినదిగా క్షేత్రం అనేసి అంటారు. నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే విషయాలుగా ఇంకా క్షేత్రంలో ఏమేమి కలిసి ఉంటుంది అనేసి చెప్తారు. అది మనము నెక్స్ట్ క్లాస్ లో చూసుకుంటాం.